నేటి దుర్దినములలో మనము మన కుటుంబములు దేవునిచ్చే ఆశీర్వదింపబడాలి. దేవుని యొక్క హస్తములో భద్రపరచబడాలి. మన యొక్క రాకపోకలయందు దేవుని యొక్క కాపుదల మనకు ఎంతైనా అవసరం. కనుక ఇట్టి దినములలో ప్రతి ఒక్కరము కూడా మన కుటుంబముల కొరకు, మన యొక్క వ్యక్తిగత జీవితముల కొరకు ప్రార్థించుకొనవలసినటువంటి అవసరత, అక్కర ఎంతైనా ఉంది. దయతో గమనించండి. ఈరోజు అనేక మంది ప్రార్థనా జీవితమును నిర్లక్ష్యము చేస్తున్నారు. ప్రార్థనా శక్తిని పోగొట్టుకుంటున్నారు. ప్రార్థనా అనుభవములో నుండి జారిపోతున్నారు. గమనించండి. ప్రార్థన నీ పరిస్థితులను మార్చిద్ది. స్తుతి నీ స్థితిని మార్చిద్ది. కనుక ప్రార్థన, ఈ స్తుతి ఎవరి జీవితములైతే ఉండవో వారు ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా వారి జీవితాన్ని కొనసాగిస్తారు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన పట్ల నిర్లక్ష్యము వద్దు. ఇదిగో, నీవు నీ కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో, నీ బంధువులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో, కార్యక్రమములకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో, అంతకన్నా మరి ఎక్కువగా ప్రార్థనకు మీరు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఆ ప్రార్థన మీ పరిస్థితులను మార్చివేసిద్దని ఒక దేవుని సేవకునిగా మీకు మనవి చేయిచు ఉన్నాను. రండి, దేవుని సన్నిధిని అనుభవించుదాం. రండి, దేవుని నామమును స్తుతించుదాం. రండి, దేవునితో గడుపుదాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు రచించినటువంటి గ్రంథమైనటువంటి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13, 14 వచనాలు మనము చదువుకుందాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే: దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కాని చెడ్డదే కాని, తీర్పులోనికి తెచ్చును. గమనించండి. ఇదంతయు వినిన తరువాత, ఏమిటి ఇదంతయు? లోక సంబంధమైనది, కుటుంబ సంబంధమైనది, దైవ సంబంధమైనది. గమనించండి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థము ఏమిటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. విధి అనగా డ్యూటీ లేక పని. వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? భూమి మీద దేవుడు నిన్ను బ్రతికిస్తున్నంత కాలం నీవు ఏమి చేస్తున్నావు?
నీ డ్యూటీ ఏమిటి? కుటుంబ పరంగా దేవుడు నీకు ఒక డ్యూటీ ఇచ్చాడు, లోకపరముగా దేవుడు నీకు ఒక డ్యూటీ ఇచ్చాడు, దేవుని పరముగా దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యత ఏమిటంటే ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండుటయే. ఆయన కట్టడలు. దేవుడు నిన్ను దీవించి ప్రేమించి ఆశీర్వదించి నీ కొరకు ఆయన ఎన్నో అద్భుతమైన కార్యములను జరిగించి నీ జీవితాన్ని సంతోషకరముగా ఉండుటకు ప్రతి దినం ఆయన నీ పట్ల ఎన్నో మేలులు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నాడు. అలాంటి దేవుని యొక్క కట్టడలను ఆజ్ఞలను విడిచి తిరుగుట న్యాయమా? గమనించండి. దేవుడు మనకు అప్పగించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి బాధ్యతను, పనిని మనము విడిచిపెట్టి తిరుగుట ఎంత అన్యాయమో. ఈరోజు మనము సజీవులముగా ఉన్నాము అంటే ఇది దేవుని కృప. ఈరోజు మనము బ్రతికి ఉన్నాము అంటే ఇది దేవుని దయ. ఏ మనిషి నీ మీద దయపడలా, ఏ మనిషి నీ కొరకు శ్రమపడలా, ఏ మనిషి నీ పక్షాన నిలవబడలేదు. దేవుడు నీ పక్షమున నిలవబడి నిన్ను ఒక జయవీరునిగా, ఒక చక్కని జయ జీవితమును దేవుడు దయచేసి నిన్ను ఈ లోకములో స్వేచ్ఛాపరుడుగాను, ఆరోగ్యవంతునిగాను, ఆశీర్వాదకరముగాను దేవుడు మిమ్ములను నియమించి ఉన్నాడు, ఏర్పరచి ఉన్నాడు. గమనించండి. మీరు అనుకుంటున్నారు నా డ్యూటీ, నా బంధువులు, నాకున్న బలగము, నాకున్న బలము, నాకున్న ధనము అని మీరు అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు అలా అనుకుంటున్నట్లయితే ఇదిగో ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వారమని మీరు గ్రహించండి. నరులారా తిరిగి రండి అని ఆయన పిలవక ముందే మనము ఏ పాటి వారమో ఒక్కసారి విమర్శించుకుందాం, మనలను మనము ప్రశ్నించుకుందాం. ఎందుకంటే ఆయన నీకు అప్పగించినటువంటి ఆ కట్టడలను గైకొనుకోకుండా మీరు జీవిస్తున్నట్లయితే అది ఒక దినమున, గమనించండి, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఒక రోజు ఉందండి. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అంత్య దినం ఉంది. ఆ దాన్నే విమర్శ దినం అంటున్నాం. లోకములో ఒక మాట ఉంది, చేసుకున్నవాడికి చేసుకున్నంత అని. కర్మ
ఎవడిని విడిచిపెట్టదు. అదే విమర్శ. ప్రతి గూఢమైన అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు, ఆయన ఆలోచించినప్పుడు, ఆయన మనసు పెట్టినప్పుడు, ఆయన ప్రతిక్రియను అది మంచిదే కాని చెడ్డదే కాని, అది మంచిదే కావచ్చు, చెడ్డదే కావచ్చు, ఆ విమర్శ దినమందు మీరు తప్పించుకోలేరు. దేవుడు అప్పగించినటువంటి ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను గైకొనకుండా, పాటించకుండా, వాటిని నిర్లక్ష్యపరుస్తూ, వాటిని వ్యతిరేకిస్తూ నీ జీవితమును ఈ లోకపరమైనటువంటి పరిస్థితులలో, ఈ లోక సంబంధమైన జీవితములో వాటిని విడిచి మరచి దేవుడు విమర్శ చేయు దినమున మీరు ఒక దోషిగా మిగలవలసి వచ్చింది. గమనించండి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో అంటున్నాడు, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఏమిటి అక్రమం? ఇదిగో ఇదంతయు వినిన తరువాత తేలినటువంటి ఫలితార్థమైనటువంటి ఆయన యొక్క కట్టడలను అనుసరించి నడుచుకొనకుండా ఈ లోకపరమైనటువంటి జీవితమును ప్రేమిస్తూ ఈ లోకములో పరిగెత్తుచు ఒక్కరోజు ఉంది. ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయు దినమున అది మంచిదే కాని చెడ్డదే కాని తీర్పులోనికి తెచ్చును. దెర్ ఈస్ జడ్జిమెంట్. తీర్పులోనికి తెస్తాడు. ఆ తీర్పులో మీరు దోషిగా ఉండకూడదంటే, ఆ తీర్పులో మీరు నిలవబడకూడదు అంటే, దేవుడు మీకు అప్పగించినటువంటి కట్టడలను, ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలి. దేవుని వాక్యములు మనము చూచినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయములో ఒక చక్కని వాక్య భాగమును మీ నిమిత్తమై నేను చదువుతూ ఉన్నాను. దయతో గమనించండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త మరి ఒక చక్కని లేఖన భాగమును మీ నిమిత్తమై నేను చదవాలని ఇష్టపడుచు ఉన్నాను. మరి దేవుడు తన యొక్క మహిమను ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఆయన వాక్యమును ఏం చేస్తున్నారంటే, ఇదిగో నిర్లక్ష్యము చేస్తున్నారు. ఆయన వాక్యమును మరి ఏమాత్రము కూడా వారు లక్ష్య పెట్టలేదండి. గమనించండి. నా ప్రభువునందు పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూచినట్లయితే, వారి విశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఆయన అక్కడ అనేకమైన అద్భుతములను చేయలేదు. ఎందుకు? దేవుడు మనకు అప్పగించినటువంటి
కట్టడలను మనము గైకొనకుండా వాటిని విడిచిపెట్టి మనము బ్రతుకుచూ ఉన్నాం. వాటిని వదిలిపెట్టి మన ఇష్టానుసారముగా మనము జీవిస్తూ ఉన్నాం. అందుకని ఆయన వాక్యమును మనమేం చేస్తున్నామంటే నిర్లక్ష్యము చేస్తున్నాం. అనేక మంది ఆయన యొద్దకు వచ్చి స్వస్థత పొందారు. అనేక మంది ఆయన యొద్దకు వచ్చి బాగుపడ్డారు. ఇదంతయు వినిన తరువాత కూడా మనము అదే పాపములో, అదే స్థితిలో, అదే జీవితాన్ని గనక కొనసాగించినట్లయితే విమర్శ దినమందు అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు నిన్ను ఒక తీర్పుకు నిలబెడతాడు. ఆయన నిన్ను తీర్పులోనికి తీసుకొచ్చును. కనుక ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం అదేమిటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుటయే మానవ కోటికి విధి. ఆ విధిని మీరు నిర్లక్ష్యము చేస్తే, ఆ విధిని మీరు అశ్రద్ధ చేస్తే, ఆ విధిని మీరు నీరు కారిస్తే మీ జీవితంలో ఒక గొప్ప ధననిధిని పోగొట్టుకుంటారని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను.